సార్ ఇప్పుడు బిత్తిరి సత్యది కాంట్రవర్సీ నడుస్తుంది. సో భగవద్గీత గురించి అట్లా మాట్లాడడము అది పెద్ద ఇష్యూ నడుస్తుంది ఇప్పుడు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? బిత్తిరి సత్యని కాంటెంపరీగా నడుస్తున్నటువంటి ఇష్యూలు ఏదైతే ఉన్నాయో సమాజంలో వాటిని తీసుకొని తన స్టైల్లో తన ప్యారడీగా చేసి అందరిని ఎంటర్టైన్ చేస్తున్నాడు బిత్తిరి సత్య. బిత్తిరి సత్య స్టార్ట్ అయిన దగ్గర కూడా కెరీర్ స్టార్ట్ అయింది కూడా ఒక న్యూస్ ఛానల్లో అలాంటి అంశాలను తీసుకొని ప్రజెంట్ కాంటెంపరీగా ఉన్న సొసైటీలో జరుగుతున్న అంశాలను తీసుకొని ప్యారడీ చేయడంతో తన ఇష్యూ స్టార్ట్ అయింది. బిత్తిరి సత్య తన యూట్యూబ్ ఛానల్ ఉంది, తన ఛానల్లో కొన్ని వీడియోలు చేశాడు. ఆ వీడియోల్లో ఈరోజు మనకి కాంట్రవర్సీ అని చెప్తున్న వీడియో వచ్చేసి అతను చేసింది ఏంటంటే సమాజంలో డబ్బు చుట్టూ తిరుగుతున్న అంశాన్ని తీసుకొని అది భగవద్గీతని ఘంటసాల గారు భగవద్గీత ఆలపించారు. ఆ స్టైల్లో తను ఈ కాంటెంపరీ ఇష్యూని తీసుకొని మాట్లాడుతూ దానికి ఒక పేరు పెట్టాడు. భగవద్గీత అయితే ఇది బిల్ గీత అని పెట్టాడు. బిల్ గీత అని చెప్పి దానికి పేరు పెట్టి భగవద్గీత ఏ ప్రొనౌన్సియేషన్ అయితే అందరికీ సుపరిచితమైనటువంటి ఘంటసాల గారి గొంతు ఉంటుంది కదా, ఆ గొంతు ఘంటసాల గారి పాటల్లో తను పద్యాలు పాడతాడు. ఘంటసాల గారికి వీరాభిమాని అతను బిత్తిరి సత్య. ఆ స్టైల్లో దీన్ని పాడటం జరిగింది. సో ఇప్పుడు మనకి కామెడీ ప్యారడీలు అనేది అన్నీ అందరూ చేసుకోవచ్చు. బట్ ప్యారడీ చేయాల్సింది దేన్ని, ప్యారడీకి ఏది అర్హం ఏది అనర్హం, ప్యారడీ చేయాలనుకుంటే ఏది టచ్ చేయాలి ఏది టచ్ చేయకూడదు స్పృహ ఉండాలి. కొంతవరకు ఏదైనా చేసుకోవచ్చు. లిమిట్ దాటిందంటే దాన్ని అమితంగా ఇష్టపడేవాళ్ళు, దాన్ని బిలీవ్ చేసేవాళ్ళు, ఒక భగవద్గీతని బిలీవర్స్ కోట్లలో ఉన్నారు, కోట్లలో ఉన్నారు. భగవద్గీత మన ఇండియాకి సంబంధించి భగవద్గీతకి ఎంత ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలుసు. ఆ భగవద్గీతని ఆ స్టైల్లో ఉన్న భగవద్గీతకి బిల్ గీత అని పెట్టడము, కించపరచటము, ఆ స్టైల్లో పాడటం అనేది చాలా ఖండించదగ్గ విషయం. అయితే దీనికి అతను చేసి కావాలని చేశాడా ఆదరించుకుని జరిగిందా అనేది పక్కన పెడితే అతని ఛానల్లో ఆ వీడియో చూసినటువంటి వానర్స్ అనే సంస్థ నుంచి ఒక ప్రతినిధి ఫోన్ చేసి ఎక్స్ప్లెనేషన్ అడిగితే నేను హిందూనే, కావాలంటే నువ్వు నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకో, నువ్వు చూడమాక, నేను పడినట్టు నువ్వు పద్యాలు బాగడవా అని చెప్పేసి ఎదురు వాదించడం అనేది ఆ ఆడియో బయటికి వచ్చిన దగ్గర నుంచి కూడా అతనిపైన కాంట్రవర్సీ ఎక్కువ అవుతుంది. ఆ ఛానల్లో ఆ వీడియో ఎంతమంది చూసారో ఏంటో అనేది పక్కన పెడితే అతను మాట్లాడిన విధానం అనేది చాలామంది హర్షించట్లేదు. సో బిత్తిరి సత్య ఇంత హిందూనే అని చెప్పుకునే బిత్తిరి సత్య ఇలా మాట్లాడటం ఏంటి అని చెప్పేసి ఆ వీడియో విన్న ప్రతి ఒక్కళ్ళు కూడా విమర్శిస్తున్నారు. అతను వానరసేన వ్యక్తి మాట్లాడిన తర్వాత సభ్యుడు మాట్లాడిన తర్వాత వీడియో డిలీట్ చేశాడు. బట్ ఆడియో విన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకు ఇట్లా ప్రతి ఒక్కరికి హిందూ ధర్మం అలుసైందా, చులకనైందా, ఏం హిందువులు ఏం మాట్లాడరా అనే టాపిక్లు రైజ్ అవుతున్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఒక హిందువులనే కాదు, అందరికీ భావస్వేచ్ఛ ఉంది, అందరికీ మాట్లాడే అర్హత ఉంది, అందరూ కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతకవచ్చు, ఫ్రీడమ్ ఉంది. అలానే ఎదుటి వాళ్ళు మనోభావాలు దెబ్బతీసే హక్కు ఎవరికి లేదు. సో ఇట్లాంటి సున్నితమైన విషయాలు, సున్నితమైన వాటిని టచ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ మొత్తం అంశం చూసుకుంటే బిత్తిరి సత్య ఆ వీడియో తీయటం అనేది ఓకే గుడ్, తను రియలైజ్ అయ్యి వీడియో డిలీట్ చేశాడంటే రియలైజ్ అయినట్టు మనకు అర్థమవుతుంది. బట్ ఆ వీడియో ఆడియో బయటకు వచ్చి రప్చర్ అయింది కాబట్టి తను బయటకు వచ్చేసి హిందూ సమాజానికి కానీ హిందూ బిలీవర్స్కి కానీ ఒక సారీ, యాదృచ్ఛికంగా జరిగిందనో లేకపోతే నేను ఆ యాంగిల్లో ఆలోచించలేదనో, ఒకవేళ ఎవరైనా నొచ్చుకొని ఉంటే క్షమించండి అని ఒక మాట వాళ్ళకి చెప్పగలిగితే బిత్తిరి సత్యకి సంబంధించిన కాంట్రవర్సీ అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే అతను హిందూ అని చెప్పుకుంటున్నాడు, అతను కళాకారుడు, తను చాలా స్టేజ్ల మీద చాలామందిని ఎంటర్టైన్ చేశాడు. తనను అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు, అభిమానించే వాళ్ళు కూడా హిందువులు ఉండుంటారు కదా. ఆ యాంగిల్లో ఆలోచించినా సరే బిత్తిరి సత్య సారీ చెప్తే ఈ ఇష్యూకి అయితే పులి స్టాప్ పడుతుందని మనం అనుకోవచ్చు.